VRTV తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. మన ప్రీతమ నాయకులు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ నాయకులు గారి యొక్క జగదీష్ అన్న గారికి మా ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ మా శిబిరానికి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు మనం ఈ రిలే ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క సిపిఐ నాయకులకి మా ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ మా డిమాండ్స్ ఈ మెర్జర్ ఆఫ్ ఐసిహెచ్ అండ్ రిజిస్టర్ బ్యాగుల కోసము ఈరోజు గవర్నమెంట్ కొత్త పాలసీ తేవడం జరిగింది. ఆ పాలసీలో మెర్జర్ ఆఫ్ మెయిల్స్లో మా గుంటకల్ ఆర్ఎంఎస్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది సార్. ఈ ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల మా మెయిల్స్ అంతా అనంతపూర్కి డైవర్ట్ చేస్తున్నారు. ఈ గుంటకల్ ఆర్ఎంఎస్ చరిత్రని ఇంతటితో ఈ ఆఫీసులతో క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్న మన 350 కుటుంబాలకు ఇక్కడ జీవనోపాధి మనం కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఈ పరిస్థితుల వల్ల ఇక్కడ మనము పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దగ్గర 100 మంది వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలో జీవనోపాధి కోల్పోతాం సార్. కాబట్టి ఈ జీవనోపాధి మనం కోల్పోకుండా మీ యొక్క సపోర్టు మా గుంటకల్ ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్కు ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంతకుముందు ఏమంటే జగదీష్ అన్న గారు ఇంతకుముందు మన ఆర్ఎంఎస్ డెలిగేషన్స్లో కూడా గత 12 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ యొక్క సపోర్టు మనకు ఇచ్చి ఆ రోజు కూడా మనము సార్ మీ యొక్క ప్రోద్బలంతో మనం ఆ రోజు కూడా కాపాడుకున్నాము. ఈరోజు కూడా మీ యొక్క ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి మేము ఈ సదవకాశంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చారు. ఎవరైనా మన రాష్ట్ర అధ్యక్షులు సిపిఐ జగదీష్ గారు 2 విషయాలు మన గురించి మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఈరోజు దీక్షా శిబిరంలో పాల్గొన్న ఆర్ఎంఎస్ ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగులు, అందులో మన అబ్దుల్ కలీం గారు, అదేవిధంగా మారుతి ప్రకాష్ గారు, శివపార్వతి గారు, శిరీష గారు, వీళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం. మీరు ఈ దీక్షను 10 రోజులు కూడా కొనసాగించారని చెప్పారు మా వాళ్ళు. ఇక్కడ నిజంగా ఇది చాలా మీకొకరికే నష్టం కాదు, ఇది మొత్తం ఈ ఆర్ఎంఎస్ డిపార్ట్మెంట్ వల్ల ఎంతోమందికి సమాచారాన్ని మొట్టమొదట మన భారతదేశంలో ఈ మెయిల్ సర్వీస్ ద్వారానే అన్ని చోట్లకి చేరేది. అందుకని మెయిల్ సర్వీసు ఈ గుంటకల్ రైల్వే జంక్షన్లో మరి దీన్ని మెర్జ్ చేసి దీన్ని ఆఫీస్ని క్లోజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోవాలా. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి స్పందించి ఈ పాలసీని విరమించుకోవాలని మేము మొట్టమొదటి నుంచి కూడా బాబు భారత్లో ఉన్నటువంటి మన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి టెలిఫోన్ వ్యవస్థని, అదేవిధంగా ఈ పోస్టల్ వ్యవస్థని, అన్ని ప్రభుత్వ రంగాల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారు. దానివల్ల ఆ భద్రత, ఆ ఉద్యోగులు చేసేటువంటి గ్యారంటీ డ్యూటీ ఈ యొక్క కొరియర్ సర్వీసులు కానీ లేదా ప్రైవేటు సర్వీసులు కానీ న్యాయం చేయలేవు. అందుకోసమని మన భారతదేశంలో ఈ యొక్క సమాచారాన్ని తీసిపోయేటువంటి మెయిల్ సర్వీస్ అనేది అందరూ వచ్చినటువంటి పోస్ట్ ఆఫీసులకు వచ్చినటువంటి వివిధ ప్రదేశాలకి పంపించేదానికి మరి ఇది ఎంతో పటిష్టంగా పనిచేసింది. కాబట్టి ఇది గుంతకల్లో నుంచి పోవడం అనేదాన్ని ఎవరు కూడా సహించము. మీతో పాటు మేము ఉంటాము. ఇదొక ప్రజా ఆందోళన కింద దీన్ని రూపొందిస్తాము. నేను వాళ్ళతో ఎంపీలతో కూడా మాట్లాడతాను, కలిసి మాట్లాడి వాళ్ళ దృష్టి కూడా తీసుకుని పోయి మరి యొక్క గుంటకల్లో ఈ ఆఫీసుని గతంలో కూడా ప్రమాదం వచ్చింది. ఆయన చెప్పినట్లు 12 ఏళ్ళ కిందట ప్రమాదం వచ్చింది. అప్పుడు కూడా మనం వెజిటేషన్ ద్వారానే దీన్ని నిలుపుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఆందోళన ద్వారానే మనం దీన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గుంటకల్కి ఇంకా దీన్ని ఇంకా విస్తరించేదానికి, ఇంకా దీన్ని ఆర్ఎంఎస్ మెయిల్ సర్వీస్ని ఇంకా డెవలప్ చేసేదానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో దాన్నంతా కూడా పరిశీలించేది పోయి
ఉండేదాన్ని ఇంకో దాంట్లో మెర్జ్ చేసి మరి ఇప్పటికే గుంటకల్లో గూడ్ షెడ్ పోయింది. గుంటకల్లో ఉండే గూడ్ షెడ్ తీసుకొని అనంతపురంలో పెట్టారు. తర్వాత ఇక్కడ ఉండే మెయిల్ సర్వీస్ ఆఫీస్ అంతా తీసేసి ఇంకో దగ్గర పెడితే గుంటకల్ పట్టణానికి, గుంటకల్ పట్టణ అభివృద్ధికి, అదేవిధంగా గుంటకల్లో ఉన్నటువంటి ప్రజలకి, గుంటకల్లో ఉన్న వ్యాపారస్తులకి అందరికి కూడా నష్టం. ఇప్పటికే రైల్వేని కుదించబడింది, రైల్వే జంక్షన్ని కుదించినారు, దాన్ని హుబ్లీ జోన్లో కొంత విలీనం చేసినారు. ఆ విధంగా ఉద్యోగుల సంఖ్య అనేది క్రమేణా తగ్గిపోతుంది సెంట్రల్గా రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉన్నది. రైల్వేను, పోస్టలు, టెలిఫోను. ఒకప్పుడు నేను మంచి ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్, అదేవిధంగా ఈ ఆర్ఎంఎస్ ఆఫీసు ఎంత కలకల్లాడేటివి, అసలు అంత కలకల్లాడేటివి. ఉద్యోగులతోనూ అక్కడ చేసేటువంటి కార్మికులతోనూ చాలా కలకల్లాడి దాన్ని ఈరోజు అంతా కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం దీనికి వ్యతిరేకంగా మా సిపిఐ పార్టీ, సిపిఎం, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఈ గవర్నమెంట్ సెక్టర్ని దెబ్బకొట్టొద్దండి అని చెప్పని మేము గతంలోనూ పోరాడాము, ఇప్పుడు పోరాడుతూ ఉన్నాం, రేపటికి పోరాడతాం. ఎట్టి పరిస్థితులు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలా, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు మరింత అభివృద్ధి చేయాలా. ఇక్కడ 350 మంది పనిచేస్తూ ఉంటే ఇంకొక 350 మంది, ఒక 700 మంది పనిచేసే విధంగా ఇక్కడ ఈ ఆఫీసుని విస్తరించాలా. ఆ విధమైనటువంటి పని తీసుకొచ్చేది పోయి ఇటువంటి చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా గతంలో మాదిరే మీ యొక్క పోరాటము, ఆందోళన విజయవంతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫీస్ తరలించుకోకుండా ఇక్కడే పెడతారు. దానికని మీ ఆందోళన కొనసాగించండి. మేము కూడా మాకు చేతనైనంత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజల్లో మీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని చెప్పి వారికి కూడా తెలియజేసి, వారికి కూడా మీ ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని తెలియజేసి ఆ విధంగా మన కార్యాలయాన్ని కాపాడుకుందాము. మరి ఈ విధంగా అందరినీ కలిసి ఇచ్చేస్తాము. అవసరమైతే దీన్ని ఇట్లే కొనసాగితే మా వాళ్ళు ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా అన్ని మిగతా వాళ్ళందరికీ సంఘానికి సంఘీభావంగా తెలిపేదానికి, మీతో తోడు అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి ఎన్జిఓస్ని అందరినీ కలిపి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే వేసి వాళ్ళందరి మద్దతు కూడా మీరు చూడగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని మీరు తెచ్చుకోవడమే కాకుండా మరింత 10 రోజులు అయిందే ఏం కాలేదు, 10 రోజులు అయితే ఏం రెస్పాన్స్ రాలేదు అనేటువంటి నిరాశలో పోకుండా ఆ విధమైనటువంటి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తాము. అందుకోసం మీరు ధైర్యంగా దీన్ని కొనసాగించండి. మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఈ ఆఫీసుకి ఇంకా అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అదేవిధంగా పార్థసారథి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోతాము. మీరు పోయినారంట కదా, మన వాళ్ళు పోయినా అంటే మీరు ప్రత్యేకంగా నేను కూడా మాట్లాడతాము. తర్వాత ఇతర రాజ్యసభ సభ్యులు వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోదాము. తీసుకొని పోయి దీన్ని ఇచ్చేస్తాం. మీ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుంటాను నేను. తీసుకొని ఆ ప్రకారం దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి ఏదేమైనా మీ యొక్క ఉద్యమాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నా. మీ ఉద్యమం ఖచ్చితంగా ఫలించాలని, మీరు కోరే కోరికలన్నీ పరిష్కారం కావాలని, లేని పక్షంలో మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణకి మీతో పాటు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి మా సిపిఐ పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది, ఎల్లప్పుడూ మీతో ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.